ఎందుకు చెప్తున్నా అంటే మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఒక్కొక్క స్థాయిలో 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కొందరున్నారు, 15 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కొందరున్నారు, 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కొందరున్నారు, 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి, తెలంగాణ ఉద్యమ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు జరిగిన పోరాటంలో ప్రతి కదలికలో మనమే ఉన్నామన్న విషయాన్ని మనం గొప్ప చెప్పుకోవడం కాదు, చరిత్రను మనం గుర్తు చేసుకుందాం. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 3 ప్రధాన సంఘాలు ఏర్పడ్డాయి, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లోకి వచ్చినాయి. ఒకటి తెలంగాణ జనసభ, రెండవది తెలంగాణ మహాసభ, మూడవది తెలంగాణ ఐక్య వేదిక. ఈ 3 సంఘాలతో పాటుగా ఈ 3 సంఘాలకు భావజాల వ్యాప్తిని అందించడంలో, ప్రజల్లోకి తెలంగాణ భావజాల వ్యాప్తిని తీసుకుపోవడంలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చింది ఏపీటీఎఫ్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం. సందర్భంగా మన చరిత్రను గుర్తు చేసుకోవాలి. వీటితో పాటు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ రచయితల సంఘాలు, కళాకారుల సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, 1-2 కాదు, ప్రతి వృత్తికి సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమంలో ఎవరికి వాళ్ళ సంఘాలు ఏర్పాటు చేసుకొని, ఎవరికి వాళ్ళ జాబ్లు ఏర్పాటు చేసుకొని అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బహుజనులు అంటే రకరకాల కుల వృత్తులతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు. ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఆ వృత్తి పనిముట్లు పట్టుకొని ఆ పనిముట్లు ప్రదర్శన చేస్తూ తెలంగాణ ఉద్యమంలో భాగం చేసిన వాళ్ళు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ జనసభకు నాయకత్వం వహించింది ఆకుల భూమన్న, పాషం యాదగిరి, పల్లె రవికుమార్, మిగతా వాళ్ళందరూ కూడా మీకు చాలా మంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బహుజనులే. తెలంగాణ మహాసభకు నాయకత్వం వహించింది అక్కడ ఉన్నటువంటి ఫోటోలలో మానవ వీరన్న మార్గదర్శనంలో డాక్టర్ చెక్ సుధాకర్, బెల్లయ్య నాయకు, వల్లి ప్రభాకర్ వీళ్ళందరూ కలిసి చేసిన పోరాటాలు ఆ తెలంగాణ మహాసభలో ఎగుడు ఉన్నాయి. ఊస కంచెయ్య ఇటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని సైద్ధాంతిక పునాదిని అందించింది. తెలంగాణ ఐక్య వేదికకు సంబంధించి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, విమలక్క, తోట హనుమంతులు వీళ్ళతో పాటు చాలా మంది ప్రజా సంఘాలలో పనిచేసే వాళ్ళు ఆ ఉద్యమంలో భాగమైంది. వీళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన బిడ్డలే. వీళ్ళతో పాటుగా అనేక కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ కుల సంఘాలకు నాయకత్వం వహిస్తూ మొత్తం కులాలని తెలంగాణ ఉద్యమంలో భాగం చేసినటువంటి ఆ చరిత్ర మన అనుభవంలో ఉన్నది. ఇక్కడ ఉన్న పక్కన శంకరన్న ఉన్నారు. తెలంగాణ ముద్రాల మహాసభ ఏర్పాటు చేసి ముద్రాలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేస్తూ ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. అదే మాదిరిగా ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో ఉన్న ఈ డాక్టర్లందరినీ కూడా ఉద్యమంలో భాగం చేయడంలో మా శంకరన్న పాత్ర కూడా ప్రధానమే. అదే మాదిరిగా పల్లె రవికుమార్ గారికి అన్నారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నాయకుడిగా, తెలంగాణ జనసభ నాయకుడిగా దాదాపు 20 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో లేస్తే తెలంగాణ తప్ప ఇంకొక ధ్యాస లేకుండా, ఇంకొక ఆలోచన లేకుండా, ఇంకొక దృష్టి లేకుండా పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తి మన రవికుమార్ గారు. హైకోర్టు అడ్వకేట్ నాలుగు శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడ ఉన్నారు. మొత్తం అడ్వకేట్ అందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేయడం కోసం తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి వారందరినీ ఎప్పటికప్పుడు ఉద్యమంలో భాగం చేస్తూ ప్రతి కదలికలో, ప్రతి సందర్భంలో, కేసులున్న ప్రతి సందర్భంలో కూడా అడ్వకేట్ జేఏసీ నుండి ప్రతి కేసులు ఫ్రీగా వాదిస్తూ ఉద్యమకారులకు అందరికీ మనోధైర్యం ఇచ్చినటువంటి నేపథ్యం అడ్వకేట్ జేఏసీ ఉన్నది. అట్లా ఏ ప్రొఫెషన్ సంబంధం తీసుకున్న ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు. విద్యావేత్తలు కూకట్పల్లి జాతి ఏర్పాటు చేసి దాదాపు ఎన్ని రోజులు సంవత్సరం సుమారు 500 రోజులు తెలంగాణ రాష్ట్రాల కోసం జరిగిన నిరాధ్యక్షలలో ఆ దీక్షలకు నాయకత్వం వహించి ఒంటి చేతులు నడిపించినటువంటి వ్యక్తి విద్యావేత్తలు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు, సూర్య పత్రికకు ఎడిటర్ ముందు పనిచేస్తున్నారు. అట్లా ఎవరు తీసుకున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చరిత్ర. ప్రొఫెసర్ అమర్ ఖాన్ గారు ఇక్కడ ఉన్నారు. అదే ఒక తెలంగాణ కాకుండా తెలంగాణ కంటే ముందు కూడా అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు తన వంతు పాత్రను తాను నిర్ణయించుకొని ఆ ఉద్యమాలు భాగమవుతూ ఉద్యమాలు నిలబెట్టడంలో నిరంతరం ప్రజా పక్షాన్ని నిలబడి పనిచేసిన వ్యక్తి మన అన్వర్ సార్. అదే మరి కొండస్వామి గారు ఉన్నారు. 69 ఉద్యమం నుండి 69 ఉద్యమ
అవన్నీ భరిస్తూనే మొన్న జరిగిన ఉద్యమంలో కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తా అని చెప్పి ముందుకు వచ్చి పనిచేసింది. 69 ఉద్యమ నాయకులలో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి కొండస్వామి గారు. అట్లా ఎవరు తీసుకున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళందరికీ కూడా ఉద్యమం భారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎందుకు సాధించుకున్నాం, ఎట్లా సాధించుకున్నాం, దేనికోసం సాధించుకున్నాం, అది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా, వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం కూడా తెలంగాణ ప్రజలకి చెందాలనే ప్రధాన డిమాండ్ తోని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం అంటే కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ప్రతి అంశం మీద ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా సమీకరించి ఉద్యమంలో భారం చేస్తూ మనమందరం కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం. అదే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘాలన్నీ కూడా దేనికని విచ్చలవిడిగా ఏర్పడే సంఘాలు కాదు. ప్రతి సంఘానికి ఒక తాత్విక పునాది ఉన్నది. ఆ తాత్విక పునాది ఆధారంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. వారికి ఉన్నటువంటి తాత్విక పునాది ఏంటిదంటే, నేను చెప్పినటువంటి సంఘాలన్నీ కూడా తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక, ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక పనిచేస్తే, తెలంగాణలో బహుజన రాజ్యం అనే నినాదంతో తెలంగాణ మహాసభ పనిచేసింది. తెలంగాణలో ప్రజాస్వామ్య నినాదానికైనా తెలంగాణలో బహుజన రాజ్య నినాదకైనా ప్రధాన భూమికను మనకు అందించింది ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి బుద్ధుడు, జర్మనీలో పుట్టి పెరిగినటువంటి మార్క్స్, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి అంబేద్కర్. ప్రపంచంలో అత్యంత మేధావులు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో ముగ్గురు కనపడతారు. ఆ ముగ్గురు వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు, రెండో వ్యక్తి మార్క్స్, మూడో వ్యక్తి అంబేద్కర్. ఈ ముగ్గురు అందించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని, ఆ తాత్విక పునాదిని ఆధారం చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకోవడంలో ఈ ముగ్గురిని ఎందుకు ప్రామాణికంగా మనం తీసుకున్నామంటే, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చిన విషయాలు ఏంటంటే, ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో, భారతీయ సమాజంలో ఇక్కడ కుల వ్యవస్థ ఉన్నది. ప్రతి కులం ఇంకో కులం కంటే ఎక్కువ తక్కువ విలువలు కలిగి ఉన్నది. ప్రతి కులం ఇంకో కులం మీద ఆత్మహత్య చెలాయిస్తున్నది. ప్రతి కులం ఇంకో కులం దగ్గర వివక్షత గురవుతూ బాధపడుతూ జీవితం గడుపుతున్నది. దీనికి పరిష్కారం ఏంటంటే కుల నిర్మూలన ఒకటే పరిష్కారం. దానికోసం మనం పనిచేయాలని చెప్పి మనకు ప్రధాన భూమిక అందించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అదే మాదిరిగా ఆర్థిక అసమానతలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి ఈ దేశంలో, ఇంకా తీవ్రమవుతున్నటువంటి సందర్భంలో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి ఆర్థిక అసమానత మనుషుల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతుంది. ఆర్థికంగా సంపన్నులందరూ చాలా సుఖవంతమైన జీవితం గడుపుతారు, ఆత్మహత్య భావజాలంతో ఉన్నటువంటి జీవితం గడుపుతారు. పేదలందరూ కూడా వాళ్ళ శ్రమను రెక్కల కష్టాలను నమ్ముకొని వాళ్ళ జీవితం గడుపుతారు. ఈ ఆర్థిక వ్యత్యాసాలు కూడా సమాజంలో సామాజిక హింసకు, సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి సామాజిక సమానత్వం కోసం, అసమానత లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఒక తాత్విక పునాది అందించిన వ్యక్తులు మన బుద్ధుడు, మార్క్స్, అంబేద్కర్. ఆ ముగ్గురి తాత్విక పునాది ఆధారంగా మన తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగింది. ఆ ఉద్యమం ముందుకు తీసుకుపోయే సందర్భంలో అనేక ముడిదొడుకులు, అనేక సమస్యలు, అనేక రూపాలను చిత్రించారు. అవన్నీ కూడా అనుభవిస్తూ వాటి తక్కువ నిలబడి మనం పనిచేస్తూ వచ్చినాం. ఒక పెద్దన ఇక్కడ సురేందర్ రెడ్డి అని ఉన్నారు. 69 ఉద్యమం నుంచి ఇక్కడ వరకు కూడా, 69 ఉద్యమం నుంచి ఈ రోజు వరకు కూడా అప్పుడు విద్యార్థిగా ఉంటే విద్యార్థి నాయకుడిగా, మొన్న తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు అనువాద కేంద్రంగా దాదాపు 3 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని లైవ్ లో ఉంచడం కోసం నిరాదీక్ష కంటిన్యూస్ గా నడిపించిండు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. అట్లా ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా గొప్ప చరిత్ర. వెంకటస్వామి ఉన్నారు ఇక్కడ, వంగర సర్పంచ్, మాజీ సర్పంచ్. హుజరాబాద్ కేంద్రంగా, కరీంనగర్ జిల్లా కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోవడంలో, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో పెద్దలు మన బొజ్జ తారకం సార్తో కలిసి అనేక ఉద్యమాలు చేసిండు. ఆ తారకం సార్ స్ఫూర్తితో మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసినాం. అట్లా ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా చాలా గొప్ప చరిత్ర. ఏదేమైనా నేపథ్యం గొప్ప నేపథ్యం. ఒక బలమైన తాత్విక పునాదితో మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటు చేసుకుని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం విశ్లేషించుకోవాల్సిన సందర్భం. మిత్రులారా, అదే ఇక్కడ రాసి పెట్టాను, కొంచెం మిత్రులే అదే ఇక్కడ రాసి పెట్టాను. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది రెడ్డి కులం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలం రెడ్లు, కమ్మలు, వెలుమలు, ఈ 3 కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ రాజకీయ అధికారాన్ని చేపట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్ర సంపద మొత్తం కూడా దోచుకున్నారు. రెండవ పార్టీ టీడీపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎదురు వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించింది కమ్మ కులస్తులు. కమ్మలు, రెడ్లను, వెలుమలు కలుపుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించింది.
మూడవది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో ఏమొచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించింది వెలమకులం, రెడ్లను కమ్మలను కలుపుకొని ప్రభుత్వాన్ని పరిపాలించింది. పార్టీలు ఏవైనా పాలనలు మాత్రం వాళ్ళే ఉన్నారు. రాష్ట్ర సంపద దోచుకోవడంలో వాళ్ళే ముందు వస్తూ ఉన్నారు. అందుకే మనం ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, ఆర్థిక రంగంలో తీసుకుంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎదిగిన వాళ్ళందరూ కూడా ఈ 3 కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. వ్యాపారస్తులు తీసుకున్నా, రియల్టర్లు తీసుకున్నా, బిల్డర్స్ తీసుకున్నా, పారిశ్రామికవేత్తలు తీసుకున్నా, ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నా, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఏ రంగంలో ఆ రంగాన్ని క్యాప్చర్ చేసుకుని రాష్ట్రంలో అత్యంత సంపన్న వర్గాలుగా ఎదిగినటువంటి వాళ్ళు ఈ కులస్తులు. కాబట్టి మనం ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామో దాన్ని సాధించుకోవడం కోసం మన జర్నీని, మన ఉద్యమ ప్రయాణాన్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఏ లక్ష్యం కోసం అంటే కులరహిత సమాజం, వర్గరహిత సమాజం కోసం మన తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకొని మరొకసారి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూనే రాబోయే కాలంలో మరొకసారి తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి ప్రజలందరినీ కూడా, అన్ని రకాల శ్రేణులు అందరినీ కూడా ఉద్యమంలో బాధం చేస్తూ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మన కార్యాచరణ మరొకసారి రూపొందించుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు అందరికీ కూడా, వివిధ సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి జై తెలంగాణ జై తెలియజేస్తూ సమావేశాన్ని మనం కొనసాగించుకుందాం. మిత్రుడు కుమార్ గారు ఎన్ఆర్ఐ, ఎక్కడో విదేశంలో ఉండి జాబ్ చేసుకొని ఒక సుఖవంతమైన జీవితం గడపాల్సినటువంటి వ్యక్తి ఆ ఉద్యోగాలు బదిలేసి తెలంగాణ కోసం ఇక్కడికి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 15 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ మిత్రులను కూడా ఇద్దరు తీసుకొని వచ్చాం. ఇట్లా ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క తీరే ఉంది. ఎన్నో త్యాగాలతో కూడుకున్నటువంటి చరిత్ర. కాబట్టి మీరు అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని మళ్ళీ మనం మోసపోకుండా మనం అనుకున్న లక్ష్య సాధన కోసం అందరూ సంఘటితంగా పోరాటం చేస్తున్నాం తెలియజేస్తూ, మిత్రుడు ప్రజ్యోత్ అన్న మిగతా వాళ్ళకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం గారు దాదాపు 15-20 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ మన మధ్యలోకి వచ్చింది. అందరికి పేరు పేరున మా వెంకటరమణ సాయి గారు పెద్దలు, రిటైర్డ్ ఆర్జేడీ గారు రిటైర్డ్ అండి, చాలా పెద్ద ఆఫీసర్. వారు 69 ఉద్యమంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మళ్ళీ మనం ఏం చేద్దామని చెప్పి ఆ వయసు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో కూడా ఇంకా నేను మీతో కలిసి పనిచేస్తాను చెప్పి ఇక్కడికి వచ్చింది. ఇంకా చాలా మంది వస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా పెద్దలు మాస్టర్జీ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. వేదికకి రావాలి. మా మిత్రుడు హరీష్ గారు అదే మాదిరిగా ముందుకు పోతే ఖచ్చితంగా రాజకీయ లక్ష్యాలు సాధిస్తాం. ఆ దిశలో మనం కలిసిపోదామని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మన కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అంటే ఈ మధ్యనే